విత్తనం అని చెప్పండి, మొలకలు అని చెప్పండి ఒకసారి, గింజలు అని చెప్పండి ఒకసారి, గోధుమలు అని చెప్పండి, రొట్టె. అంటే ఒక వ్యక్తి విత్తనంగా ఉన్నవాడు రొట్టెగా మార్చబడాలి. ఆ రొట్టెగా మార్చబడడానికి విత్తనం మొలకెత్తాలి, మొలకెత్తిన విత్తనం గింజ పట్టాలి, గింజ పట్టిన విత్తనం గోధుమగా మార్చబడాలి, గోధుమగా మార్చబడిన తర్వాత అది రొట్టెగా కాల్చబడాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి విత్తనం విత్తబడిన వెంటనే ఆ విత్తనం రొట్టె అయిపోదు. చాలాసార్లు మన జనరేషన్తో ప్రాబ్లం ఏంటంటే, మన తరంతో రేపొద్దున వేళ పెళ్లి చేసుకున్నాడండి, నాకు రేపే పిల్లడు కావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మన 9 నెలల పిల్లలో వాడి ఎదగాలి, ఆ తర్వాత ఆ పిల్లడు బయటకు కనబడతాడు వాడికి. మనం ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నా జీవితంలో ఈరోజు దేవుడు నన్ను విత్తాడు, రేపు నన్ను ఫలించాలి, రేపు నన్ను కనబడాలి. కాదు. ఒకసారి పక్కన చెప్పండి, నువ్వు మార్చబడుతున్నావు అని చెప్పండి ఒకసారి, నువ్వు దర్శించబడుతున్నావు అని చెప్పండి ఒకసారి, నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఉందని చెప్పండి ఒకసారి. ఈ దేవుని రాజ్యంలో దేవుడు మనందరూ విత్తాడు. విత్తబడిన మనందరూ చప్పట్లు కొడుతూ దేవుడి నామమున కనపరుద్దాం. హల్లెలూయా.